హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ హోలీ. ఈ హోలీ సందర్భంగా నేను మీకోసం ఒక స్వీట్ చేయబోతున్నాను. అదేంటంటే రసమలై. నేను హాఫ్ లీటర్ అమూల్ మిల్క్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. ఈ పాలని ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి పాలని. ఈ పాలని విరగ్గొట్టుకోవడానికి నేను ఒక లెమన్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ లెమన్ తీసుకున్నాను. ఈ లెమన్ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని కొంచెం కొంచెంగా వేస్తూ పాలని కలుపుకోవాలి. చూడండి, పాలు విరిగిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకోవడం కోసం నేను ఒక జల్లి గిన్నె తీసుకున్నాను. అందులో ఒక ఫ్రెష్ క్లాత్ వేసుకొని విరిగిన పాలని ఇందులో వడకట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కదా, ఆ పులుపు పోవడానికి ఇలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా పిండుకోవాలి. వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. పిండుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఈ రసమలై చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో కూడా హాఫ్ లీటర్ పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పాలను బాగా మరిగించుకున్నాక ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు మరిగాక ఇందులో బాదం పప్పు, జీడిపప్పు అండ్ పిస్తా పప్పు ఈ 3 కలిపి నేను పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని వేస్తున్నాను. కావాలంటే మీరు వాటిని తరిగి కూడా వేసుకోవచ్చు. సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ పాలని ఒక 10 to 15 మినిట్స్ మరిగించుకోవాలి. 15 మినిట్స్ మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మనం వడకట్టి పెట్టుకున్నాం కదా పాల ముద్దని, ఆ పాల ముద్దని బాగా స్మాష్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మనకి అది పిండిలా వచ్చేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాల ముద్దని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని 2 చేతుల మధ్య పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం వాటర్ పోసుకొని అలాగే ఒక కప్పు షుగర్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ మరిగాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ వాటర్లో వేసుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇవి కొంచెం ఉబ్బాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కొక్కటిగా మనం తీసేసుకోవాలి. తీసుకునేటప్పుడు కొంచెం వాటర్ లేకుండా ప్రెస్ చేసేసి తీసుకోవాలి. తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. వీటిని కాసేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇవి చల్లారాక ఒక్కొక్కటిగా తీసుకొని ఇంకా ఏమైనా షుగర్ సిరప్ ఉంటే ప్రెస్ చేసేసుకొని ఒక్కొక్కటిగా ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మిగతావన్నీ కూడా ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 4 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఆ తర్వాత తింటే ఈ రసమలై ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి రసమలై రెసిపీ.